రైట్. ప్రశ్న నంబర్ 31. రాజేంద్ర ఐ గురించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని చూడమంటున్నారు. ఫస్ట్ది, క్రీస్తు శకం 1119లో కళింగ మీదుగా గంగాలోయ వరకు ఒక సక్సెస్ఫుల్ మిలిటరీ ఎక్స్పెడిషన్ పంపారు. రెండవది, గంగాయ్కొండ చోళపురం అనే కొత్త క్యాపిటల్ని కట్టించారు. మూడవది, శ్రీలంక రాజు మహేంద్ర వీని ఓడించారు. నాలుగవది, చైనాకి మర్చెంట్స్ మిషన్స్ని పంపారు. దీనికి సమాధానం డి, ఆల్ ఆఫ్ దీస్. అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మొదటిది, ఆయన నిజంగానే కళింగం మీదుగా గంగాలోయ వరకు సైన్యాన్ని పంపారు. రెండవది, ఆ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని నిర్మించారు. మూడవది, శ్రీలంకా రాజు 5వ మహేంద్రుడిని ఓడించారు. ఇక నాలుగవది, చైనాకు వ్యాపార బృందాలను కూడా పంపించారు. సో ఇవన్నీ నిజమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 32. ది బాటిల్ ఆఫ్ తక్కోలం ఎవరి మధ్య జరిగింది? దీనికి ఆన్సర్ బి, చోళులు మరియు రాష్ట్రకూటులు. ఈ యుద్ధం క్రీస్తు శకం 949లో జరిగింది. దీనికి ఎవరు నాయకత్వం వహించారంటే, చోళుల వైపునుంచి క్రౌన్ ప్రిన్స్ రాజాదిత్యుడు అంటే పరాంతక చోడ 1 కొడుకు, రాష్ట్రకూటుల వైపునుంచి కింగ్ కన్నరదేవన్ అంటే కృష్ణరాజ 3. మరి రిజల్ట్ ఏంటంటే, చోళులు ఓడిపోయారు, ఇంకా రాజాదిత్యుడు చనిపోయారు. నెక్స్ట్ ప్రశ్న 33. ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ 1, చోళులు పాండ్య చేరా రాజులను ఓడించి పెనిన్సులార్ ఇండియా మీద వాళ్ల ఆధిపత్యాన్ని స్థాపించారు. స్టేట్మెంట్ 2, చోళులు శైలేంద్ర ఎంపైర్ మీదకి ఒక ఎక్స్పెడిషన్ పంపి వాళ్ల ఏరియాల్లో కొన్నిటిని గెలుచుకున్నారు. దీనికి సమాధానం సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అంటే ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. మొదటి స్టేట్మెంట్ చూద్దాం. చోళులు పాండ్య చేర రాజులను ఓడించి తొలి మధ్యయుగ కాలంలో పెనిన్సులార్ ఇండియాపై తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. ఇది కరెక్ట్. ఇక రెండవ స్టేట్మెంట్, చోళులు శైలేంద్ర సామ్రాజ్యంపై ఒక యాత్ర పంపారు. ఈ శైలేంద్ర ఎంపైర్ అంటే ఒక ఇండోనేషియన్ డైనాసిటీ అనమాట. అక్కడ వాళ్ళ కొన్ని ప్రాంతాలని జయించారు. ఇది కూడా కరెక్టే. సో 2 స్టేట్మెంట్లు నిజం. ప్రశ్న 34. ఏ వార్యం గార్డెన్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకునేది? సమాధానం తోటవార్యం. ఈ పదం యొక్క అర్థమేంటంటే, వార్యం అంటే చోళుల కాలంలో ఒక కమిటీ. ఈ కమిటీలు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకునేవి. తోటవార్యం అంటే ప్రత్యేకంగా గార్డెన్ అడ్మినిస్ట్రేషన్కి బాధ్యత వహించే కమిటీ అనమాట. నెక్స్ట్ ప్రశ్న 35. కాకతీయ రాజ్యంలో ఒక ఇంపార్టెంట్ సీపోర్ట్ ఏది? జాగ్రత్త, ఇది చోళుల గురించి కాదు, కాకతీయుల గురించి అడిగారు. సమాధానం బి, మోటుపల్లి. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉంది. దీని ప్రాముఖ్యతేంటంటే, ఫేమస్ ట్రావెలర్ మార్కోపోలో చెప్పిన దాని ప్రకారం ఈ పోర్ట్ నుంచి డైమండ్స్, మస్లిన్, ఏనుగులు ఇంకా స్పైసెస్ ఇవన్నీ ముఖ్యమైన ఎక్స్పోర్ట్స్గా ఉండేవట.